వైజయంతి శ్రీవల్లి సుహాసిని ఫోటో చూడకుండా పేపర్ కాల్ చేసి ఏమీ తెలియనట్టు అమాయకంగా ఫేస్ పెట్టి యాక్టింగ్ చేస్తూ అమ్మి జగదాత్రి ఇదంతా క్లీన్ చేయమ్మి అనుకుంటూ వెళ్ళిపోతున్న వైజయంతిని చూస్తూ శ్రీవల్లి కౌశికితో అక్క అమ్మ ఎందుకో టెన్షన్ పడుతున్నట్టు నీకు అనిపించట్లేదా అని అడుగుతుండగా అందరూ ఆలోచనలో పడిపోతారు. కౌశికి అవును పిన్ని ఇంతలా టెన్షన్ పడడం నేను ఎప్పుడూ చూడలేదు అని అనుకుంటూ ఉంటుంది. పక్కకి వెళ్ళిన వైజయంతి వామ్మో ఈరోజు తప్పించుకున్నాను. ఆ శ్రీవల్లి సుహాసిని ఫోటో చూడకుండా ఆపగలిగాను, కానీ ఎన్ని రోజులు ఆపగలను అని అనుకుంటూ ఉండగా సుధాకర్ ఎదురుగా వస్తాడు. ఏంటి ఏం చేస్తున్నావు? నువ్వు చేసే పని కరెక్ట్ కాదు. అమ్మాయిని కాస్త ప్రేమగా చూడు, ప్రేమగా పలకరించు, ప్రేమ కురిపించు అని అంటూ ఉంటాడు. శ్రీవల్లి పైన ప్రేమను చూపించమని వైజయంతికి వార్నింగ్ ఇస్తూ సుధాకర్. అప్పుడు తను నా కూతురు కాదు, నువ్వు చేసిన తప్పులు పాపాలని నా మీద రుద్దకు, నేను చిత్తూరు బిడ్డని, అసలైన ఆమెని, నేను అటువంటి పాపాలు చేయను అని అంటూ నువ్వు చేసిన పాపాలని నా నెత్తి మీద రుద్దకు. నేను శ్రీవల్లిని పలకరిస్తే నువ్వు కేదార్తో ప్రేమ కురిపిస్తావా అని అనగానే వైజయంతి మాటలకి కోపం తెచ్చుకున్న సుధాకర్ వైజయంతిని లాగి పెట్టి కొట్టించి నువ్వు మారవే అంటూ వెళ్ళిపోతాడు. ఇక నీ చేతులు విరిగిపోను, నువ్వు చేసిన తప్పులకి నన్ను కొడుతున్నా, నాకు టైం వస్తుంది అని అనుకుంటూ నేను దాచిన సుహాసిని ఫోటో జాగ్రత్తగా ఉందా లేదా అని అనుకొని రూమ్లోకి వెళ్ళి బీపీ ట్యాబ్లెట్స్ వేసుకొని అమ్మో ఏ శ్రీవల్లి వచ్చినప్పటి నుంచి నాకు అసలు బీపీ కంట్రోల్ అవ్వట్లేదు, ఏదో ఒక రోజు గుండెపోటుతో పోయేలా ఉన్నా, నేను దాచిన నిజం తెలిసినాడు నన్ను అందరూ అర్థం చేసుకుంటారు అని అనుకొని డ్రా నుండి సుహాసిని ఫోటో తీసి భద్రంగా ఉందని మళ్ళీ అందులో పెట్టేసి ముందుకు చూడగానే షాక్ అవుతుంది వైజయంతి. అక్కడ నిషిక ఉంటుంది. నిషికని చూసి వైజయంతి షాక్ అవుతుంది. ఏంటి ఏం చేస్తున్నారు మీరు? సుహాసిని ఫోటో శ్రీవల్లి చూడకుండా ఎందుకు కాల్ చేశారు అని అంటూ ఉండగా నీకెందుకమ్మి అని అంటూ నన్ను చంపేసేలా చూస్తున్నావు అని అంటూ ఉంటుంది నిషిని వైజయంతి. శ్రీవల్లి మీ కూతురని తెలిసినప్పుడే చంపేయాలి అనుకున్నాను అని నిషి అనగానే వామ్మో నా కోడలికి నాకన్నా కోపం ఎక్కువ, దూరంగా ఉండాలి అని అనుకుని నన్ను అందరూ అవమానిస్తున్నారు, అనుమానిస్తున్నారు. నేను దాచిన మీకు నిజమెందుకు? నేను తప్పు చేయలేదని మీరు తెలుసుకున్న నాడు అందరూ బాధపడతారు. నేను ఎవరి కోసం చేస్తున్నానో నాకు బాగా తెలుసు అని అంటుండగా ఇంకా బుద్ధి లేదు, సిగ్గు లేదు, ఎలా మాట్లాడుతున్నారు? పెళ్ళి కాకముందే ఒక అమ్మాయికి జన్మనిచ్చి ఇంత అవమాన పాలు చేశారు కుటుంబాన్ని. అవును శ్రీవల్లి జన్మ రహస్యం ఏంటి? కేదార్కి తోడబుట్టిన చెల్లో తమ్ముడో ఉన్నాడని తెలిసినప్పుడు మేమందరం షాక్ అయినప్పుడు మీరు మాత్రం ఏదో నిజం బయటపడిందని భయపడ్డారే తప్ప షాక్ అవ్వలేదు. మీరు దాచిన నిజమేంటి అని అడుగుతూ ఉంటుంది నిషి. ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తే నేను కంగారులో నిజం బయట పెడతా అని అనగానే అంటే మీరు నిజంగానే మా దగ్గర నిజం దాస్తున్నారు కదా అని నిషి అడుగుతూ ఉంటుంది. వామ్మో మనసులో అనుకోవాల్సిన మాటలు పైకే అనేసానేంటి, దీంతో రివర్స్లో రావాలి అని అనుకుని అది కాదమ్మే శ్రీవల్లిని బయటికి మమ్మించే మార్గం చూడు అంటుండగా ఏంటి చూసేది? మామయ్య వదిన ఆ జగదాత్రి కేదార్ దానికి కంచెలా కోట కాస్తున్నారు అని అంటూ ఉండగా సరే పెళ్లి చేసి బయటికి పంపిస్తే అని అనేస్తుంది వైజయంతి. ఆలోచనలో పడిపోతుంది నిషిక. జగదాత్రి కేదార్లు కూడా మాట్లాడుతూ శ్రీవల్లికి సంబంధించిన విషయమే అత్తయ్య గారు దాస్తున్నారు, కావాలనే ఫోటో కాల్ చేశారు, ముందు హారతి పడేయడం ఆ తర్వాత పేపర్ కాల్చడం అన్నీ కావాలనే చేశారు అని అంటుండగా అవును పాపం శ్రీవల్లి ఇన్నాళ్ళు చాలా కష్టాలు అనుభవించింది, మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని కేదార్ అంటూ ఉండగా దాత్రి కూడా జాగ్రత్తగా చూసుకుందాం, ఒక్కసారి అత్తయ్య దాచిన నిజమేంటో బయటపడితే ఇక శ్రీవల్లికి కష్టాలు ఉండవు అని అంటూ ఉంటుంది దాత్రి. ఇంద్రాని కౌశికి ఇంటికి రాగా అసిస్టెంట్ ఇలా అంటూ ఉంటాడు, వారం రోజుల్లో డబ్బులు ఇస్తానని నిషిక చెప్పింది కదా, మరి ఇప్పుడు వచ్చి కౌశికి నిజం చెప్పడం ఎందుకు అని అంటూ ఉంటాడు ఆ రౌడీ. అప్పుడు ఇంద్రాని
నేను వడ్డీ వ్యాపారాలు చేసి డబ్బు కూడబెట్టేది కౌశికి పతనం కోసమే. అటువంటిది తన మరదలు అప్పు చేసిందని తెలిసినప్పుడు తన ముఖంలో బాధ, కోపం అన్నీ చూడాలి కదా. దానికోసం నేను ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతాను అని అంటూ ఇంద్రాని ముందుకు వస్తూ ఉండగా అది చూసిన నిషిక అమ్మో వదినలేదు అటే పంపించేయాలి అని అనుకొని ఇంద్రాని దగ్గరికి వెళ్ళి ఎందుకు వచ్చావు ఇక్కడికి వెళ్ళు అని అంటూ ఉండగా నాకు ఇవ్వాల్సినవి నాకు ఇస్తే వెళ్ళిపోతాను కదా అని అంటూ ఉంటుంది ఇంద్రాని. నేను చెప్పేది విను, నీకు దండం పెడతాను అని అంటూ బ్రతిమిలాడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ అప్పుడే జగదాత్రి చూసి నీకు సిగ్గు లేదేమో కానీ నిన్ను మెడపట్టి బయటికి గెంటేయడానికి మాకు సిగ్గుంది, ఎన్నిసార్లు చెప్పినా ఇలాగే వస్తావా అని అంటూ ఉండగా నన్నంత మాట అంటావా అని ఇంద్రాని జగదాత్రిని కొట్టబోతూ ఉండగా నావి బోళ్ళుతోమి బట్టలు ఉతికిన చేతులు, నేను కొడితే నువ్వు తట్టుకోలేవు. అయినా నిషి ఏంటిది, ఈవిడ ఇంటికొస్తే వదిన బాధపడుతుందని తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు అని తిడుతూ ఉంటుంది జగదాత్రి నిషిని. నీకేం తెలిసే, నువ్వెళ్ళు, మా పాత లెక్కలు మాకుంటాయి అని అంటూ ఇంద్రాణిని పంపించే ప్రయత్నం చేస్తుంది నిషిక. కానీ ఇంద్రాణి వెళ్ళదు. జగదాత్రి నిషికాని అడ్డగిస్తూ ఎందుకు ఇంకా ఈవిడతో స్నేహం చేస్తున్నావు అని అంటూ ఉండగా ఏయ్ నీకు అవసరమా, నువ్వు లోపలికి వెళ్ళు అని అంటూ జగదాత్రి మీదికి రాబోతుండగా నిషిక అని పెద్ద అరుపు వినబడుతుంది వెనకాల నుండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు. ఇక ఇంద్రాణిని నానా మాటలు అంటూ ఉంటారు. అందరూ కలిసి ఇంద్రాణిని తిడుతూ ఉండగా అబ్బో మీ అందరికీ కౌశికి అంటే ఎంత ప్రేమ, మీరందరూ అన్న మాటలు నేను విన్నాను, నా మాటలు మీరు వినరా అని ఇంద్రాణి అడుగుతూ ఉంటుంది. అప్పుడు కౌశికి ఇంద్రాణిని ఒక్క నిమిషంలో పంపించేయి అని నిషికకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. వెళ్ళు ఇంద్రాణి ప్లీజ్, నా పొజిషన్ అర్థం చేసుకో అని నిషి బ్రతిమిలాడుతున్నా కూడా వినకుండా వెళ్ళి బెంచ్ పైన కూర్చొని కాలు మీద కాలు వేసుకొని నేను ఇక్కడికి రావడం కారణం నిషిక అని ఇంద్రాణి చెప్పగానే అన్ని కళ్ళబొల్లి మాటలు మాట్లాడకు, నిషిక కారణం ఎలా అవుతుంది అని దాత్రి అడుగుతుండగా తను నా దగ్గర 25 లక్షలు అప్పు చేసింది అని అనగానే నా కోడలు అటువంటిది కాదు, బుర్ర తక్కువేమో కానీ మళ్ళీ మోసపోదు, నీ దగ్గర అప్పు చేయదు అని వైజయంతి అంటూ ఉండగా సుధాకర్ కూడా సపోర్ట్ చేస్తూ అవును నా కోడలు అలా చేయదు అని అనగానే తన చెల్లి సిరికి నెక్లెస్ ఎక్కడి నుంచి ఇచ్చింది అనుకుంటున్నారు, నా దగ్గర అప్పు చేసి ఇచ్చింది, ఆ డబ్బు తీసుకోవడానికే వచ్చా అని చెప్పేస్తుంది ఇంద్రాణి. అందరూ షాక్ అవుతారు. కౌశికి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. వామ్మో ఈ అమ్మి ఏం చేస్తుందో ఇప్పుడు అని వైజయంతి భయపడుతూ ఉంటుంది. ఏంటి చెల్లి ఇది, మళ్ళీ దీన్ని నమ్మి దీని దగ్గర అప్పు చేయడం ఏంటి అని జగదాత్రి అంటూ ఉండగా ఆపు, ఇదంతా నీ వల్లే, నువ్వు అడ్డుకోకపోతే ఇంద్రాణి వెళ్ళిపోయేది అని అంటూ ఉండగా సుధాకర్ ఒక్కసారిగా నిషిపై కొప్పడుతూ నువ్వు తప్పు చేసి జగదాత్రిని అంటున్నావా అని అంటూ తిడుతూ ఉండగా అది కాదు మామయ్య గారు అని నిషిక ఏదో చెప్పబోతూ ఉంటుంది. అప్పుడు ఆగమ్మే అని వైజయంతి ఆపుతూ ఉంటుంది. కౌశికి చెక్ బుక్ని తీసుకొచ్చి ఎంత అప్పు చేసింది అనగానే 25 లక్షలే కదా అని చెక్ రాస్తూ ఉంటుంది కౌశికి. వారానికి 5 లక్షలు వడ్డీ, 35 లక్షలు అనగానే నేను తీసుకొని 2 వారాలు కాలేదు కదా అని అంటూ ఉంటుంది నిషిక. 35 లక్షలకి చెక్ రాస్తూ ఉంటుంది కౌశికి. నిషికాకి కౌశికి వేయబోయే శిక్ష ఏంటో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.